రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బేగం ఖాలిదా జియా కుమారుడైనటువంటి తారకుర్ రెహమాన్ ప్రధానమంత్రి అయ్యారు. మొత్తం మీద కొత్త ప్రభుత్వము, కొత్త వ్యవస్థ వచ్చింది. మతోన్మాద జమాతే ఇస్లామీ ఎన్నికల్లో ఓడిపోయింది. మతోన్మాద జమాతే ఇస్లామీని ఊతకర్రగా ఉపయోగించి కుంటి నడకలు నడుద్దామనుకున్నటువంటి మహమ్మద్ యూనుస్ ప్రయత్నాలన్నీ కూడా భగ్నమైపోయాయి. ఆయన ఇప్పుడు ఏదో ఒక రకంగా దేశాన్ని వదిలి నెమ్మదిగా బయటకి చెక్కేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రజలు మేల్కొని ఆయన చేసినటువంటి పనులను, దాని మంచి చెడుని బేరీజు వేసి ఆయన నుంచి ప్రశ్నలు వేసి జవాబుదారీతనాన్ని ఆశించడం మొదలుపెట్టే లోపల ఆయన విదేశాలకు చెక్కేస్తాడు. అయితే నెమ్మదిగా చూస్తే బంగ్లాదేశ్లో పరిస్థితి ఏ మేరకు మారింది? పూర్తిగా బంగ్లాదేశ్లో సవాళ్ళన్నీ అంతమైపోయినట్ట? భారత వ్యతిరేకత పూర్తిగా అంతరించిపోయినట్టేనా? ఈ ప్రశ్నను గనక నిజాయితీగా వేసుకుంటే మనకి వాస్తవానికి సమస్యలు ఇప్పటికీ ఉన్నాయన్నటువంటి విషయము స్పష్టంగా అర్థమవుతుంది. జమాతే ఇస్లామీ ఎన్నికల్లో ఓడిపోయింది, అధికారంలోకి రాలేదు. అది 11 పార్టీల కూటమిలో మొత్తానికి 77 స్థానాలు గెలుచుకుంది. దాదాపు 300 స్థానాల చట్టసభ వాళ్ళది. అందులో 299 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. ఒక స్థానం షేపురా, దానిలో నియోజకవర్గంలో అభ్యర్థి చనిపోవడం వల్ల ఎన్నికలు జరగలేదు. కాబట్టి 299 స్థానాల్లో 212 స్థానాలు బీఎన్పీ గెలుచుకుంది. కాబట్టి ఘన విజయంలాగా కనిపిస్తోంది. కానీ జమాతే ఇస్లామీ మిగతా 11 పార్టీల కూటమిగా ఏర్పడి 77 స్థానాల్ని గెలుచుకుంది. ఇది డేంజర్ సిగ్నల్. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికలు జరిగినా జమాతే ఇస్లామీ 17-18% కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించలేదు. అలాంటిది ఈసారి 31% ఓట్లు సంపాదించింది. ఎందుకంటే అదే ప్రధానమైనటువంటి ప్రతిపక్షము. బీఎన్పీ నచ్చనటువంటి ప్రతి వ్యక్తి దానికే ఓటు వేశారు. ముస్లిం మెజారిటీ సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడాను ముస్లింలు పోలరైజ్ అయి ఏకపక్షంగా బీఎన్పీ కాకుండా జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్కి ఓటు వేశారు. దాంతో వాళ్ళ ఓట్ల శాతము 31%కి పెరిగింది. అధికార పార్టీగా అవతరించినటువంటి బీఎన్పీకి 49.9% ఓట్లు వచ్చాయి. అంటే 50%కి చాలా దగ్గరగా ఉంది. దాదాపు 50% అనే చెప్పవచ్చును. కానీ ఇదివరకెన్నడూ 17-18% కూడా సంపాదించుకోలేని జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఈసారి 31% ఓట్లు సంపాదించిందంటే దీని అర్థం ఏంటంటే బంగ్లాదేశ్ జనాభాలోని ఒక పెద్ద వర్గము మతోన్మాదులుగా మారారు, రాడికలైజ్ అయ్యారు. వాళ్ళలో చాలా కరడుగట్టినటువంటి మత విద్వేషం పెరుగుతోంది. ఇది చాలా డేంజరస్ సిగ్నల్. రెండవ ముఖ్యమైనటువంటి డేంజర్ సిగ్నల్ ఏంటంటే షేక్ హసీనా వాజేద్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తారకుర్ రెహమాన్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి కూటమిగా పోరాడినాయి. కాబట్టి 2 పార్టీల్లో కూడాను రాడికలైజేషన్ పెరుగుతోంది. సర్వసాధారణ బంగ్లాదేశీ ముస్లిములో మత ఉద్రిక్తత, మతోన్మాదము, మత పిచ్చి పెరుగుతోంది. కాబట్టి బీఎన్పీ కూడా ఎంతో కొంత ఈ మతోన్మాదాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసేటటువంటి పార్టీయే. కాబట్టి ఇది డేంజర్ సిగ్నల్. 49.9 ప్లస్ 31% ఏదైతే ఉందో ఇది దాదాపుగా 70%. అంటే బంగ్లాదేశ్ జనాభాలో 70% మంది ప్రజలు మతపరంగా ఉద్వేగాలకు లోనయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈసారి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఓటేసిన వాళ్లలో అవామీ లీగ్ నిషేధించబడింది. కాబట్టి కొందరు అవామీ లీగ్ వర్కర్స్ ఆమెకి ఓటు వేసి ఉండొచ్చును, ఈ పార్టీకి ఓటు వేసి ఉండవచ్చును. జమాతే ఇస్లామీ రాకూడదు కాబట్టి బంగ్లాదేశీ హిందువులు కూడా కొంత శాతము బీఎన్పీకి వేసి ఉండొచ్చును. కానీ సర్వసాధారణ బంగ్లాదేశీ ముస్లింలో మతోన్మాదము పెరుగుతోంది. ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతం.
అయితే బీఎన్పీ అధికారంలోకి వచ్చాక కొన్ని మార్పులు వచ్చినటువంటి మాట వాస్తవం. జమాతే ఇస్లామీ ఓడిపోయింది. రెండవది, దాంతోపాటు ఉన్నటువంటి మతోన్మాద పార్టీలు కూడా అధికారంలోకి రాలేకపోయినాయి. పాకిస్తాన్ అనుకూల మిలిటరీ జనరల్స్ని నెమ్మదిగా పక్కకు తప్పించటము, బలవంతంగా సెలవు మీద పంపడము, రిటైర్మెంట్ పంపించటము, మళ్ళీ బంగ్లాదేశ్ ఆర్మీ ఏదైతే సెక్యులర్ ఆర్మీ ఉందో దాని సెక్యులర్ విలువల్ని పరిరక్షించే టీంని మళ్ళీ బిల్డప్ చేసే ప్రయత్నం జరగడము, ఇదంతా కూడాను 6 నుంచి 8 నెలలుగా బంగ్లాదేశ్ ఆర్మీని మతోన్మాదం వైపు నెట్టే ప్రయత్నాన్ని యూనుస్ చాలా గట్టిగా చేశారు. దానిని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము దెబ్బతీసింది. మళ్ళీ ఆ సెక్యులర్ విలువలు ఉన్నటువంటి ఆఫీసర్లతోటి మళ్ళీ సైన్యాన్ని న్యూట్రల్గా ఉంచేటటువంటి ప్రయత్నం చేసింది. మహమ్మద్ యూనుస్ వచ్చిన తరువాత గత 8-9 నెలలుగా పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ అధికారులు, అదేవిధంగా ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి నాయకులు, మతోన్మాద జహాదీ మౌలవీలు వీళ్ళు బంగ్లాదేశ్లో చాలా విస్తృతంగా పర్యటించారు. వీళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్లను దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతము. ఎన్నికల్లో దీని ప్రభావము పాక్షికంగానే కనిపించినా ఇదొక ప్రమాద సంకేతము. దీనితో పాటు పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి కార్గోని ఇదివరకు బాగా చెక్ చేయడం జరిగేది. షేక్ హసీనా వాజేద్ వెళ్ళిపోయిన తర్వాత, మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత చెకింగ్ని ఢీలాయించారు. కాబట్టి ఆయుధాలు కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, మిగతా ప్రమాదకరమైనటువంటి పేలుడు పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశించాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ కార్గో నిబంధనల్ని కఠినతరం చేయవలసినటువంటి అవసరం ఉంది. భారతదేశంతో సద్భావనను పెంచుకోవడం ద్వారానే అభివృద్ధి చెందుతామన్నటువంటి రియలైజేషన్ బంగ్లాదేశీ పరిపాలకుల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక 2 అడుగులు ముందుకు వేసిన మాట ఎంత నిజమో అంతే సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. బంగ్లాదేశ్ విషయంలో అన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. ఏ క్షణానైనా రాజకీయంగా మార్పులు సంభవిస్తే జమాతే ఇస్లామీ బీఎన్పీ గనక ఒకవైపుకు వచ్చినట్లయితే బంగ్లాదేశీ హిందువులపైన మళ్ళీ అత్యాచారాల పర్వం పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఓవరాల్గా బంగ్లాదేశ్లో ప్రస్తుతము మనము ఒక్క అడుగు ముందుకు వేయటం జరిగింది. ఒక రకంగా శాంతి ఈ దృష్ట్యా చూసినట్లయితే, కానీ చేయవలసింది, జరగవలసింది ఇంకా చాలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.